అదిగో జగన్నాథుడి ఖజానా, పూరి జగన్నాథుడి రత్న భాండాగారం తెరుచుకోబోతున్నదట. దాన్ని ఇవాళ తెరవబోతున్నారట. నేడు తెరుచుకోబోతున్న పూరి ఆలయ రత్న భాండాగారం రహస్య గదిలోకి వెళ్ళబోతున్న 16 మంది సభ్యుల బృందం అట. సో ఇది నడుస్తున్నది ఏంటన్నది చూడాలి. అసలు ఆ విశేషాలు ఏంటంటే, రత్న భాండాగారం జగన్నాథుడి ఆలయంలోని జగమోహన సమీపంలో ఈ రత్న భాండాగారం ఒక చిన్న ఆలయం తరహాలో ఉంటుందట. దీని ఎత్తు 11.78 మీటర్లు. ఇందులో దేవతామూర్తుల ఆభరణాలు భద్రపరిచేందుకు బహరా భాండార్ అంటే బాహ్య గది, భితరా భాండార్ లోపలి గది అనే 2 గదులు ఉన్నాయట. బయటి గది కంటే లోపలి గది చాలా విశాలంగా ఉంటుందట. స్వామివారి నిత్య పూజల్లో ఉపయోగించే ఆభరణాలు బయటి గదిలో ఉంటాయట. గత కొన్ని శతాబ్దాలుగా ఒడిశాను పాలించిన అనేక రాజవంశాలకు చెందిన రాజులతో పాటు నేపాల్ పాలకులు సైతం ఇక్కడి స్వామికి అరుదైన వాటిలో అత్యంత అరుదైన బంగారు, వెండి, వజ్రాలు వంటి విలువైన సంపదను విరాళంగా ఇచ్చారట. యుద్ధాల్లో గెలుచుకున్న అంతులేని ధనరాశులను స్వామికి కానుకలుగా సమర్పించారు. వీటన్నిటినీ కూడా లోపలి గదిలో భద్రపరిచినట. 2018లో 16 మంది సభ్యుల బృందం రహస్య గది తలుపులు తెరిచేందుకు వెళ్ళిందట. అయితే అప్పట్లో భాండాగారం తాళం చెవి అందుబాటులో లేకపోవడంతో వారు లోపలకు ప్రవేశించడం సాధ్యపడలేదట. కేవలం ఫ్లాష్ లైట్ల వెలుగులో కిటికీ ద్వారా గది లోపలి భాగాన్ని పరిశీలించి బయటకు వచ్చిరట. చూడండి. సో ఇది ఇవాళ తెరుచుకునే అవకాశం ఉందట, తెరుచుకోబోతున్నదట. యాక్చువల్గా ఈ రహస్య గదిలో ఏముంటుందంటే, జగన్నాథ స్వామికి చెందిన వజ్ర వైఢూర్యాలు, స్వర్ణాభరణాలు, వెండి వస్తువులను 15 చెక్క పెట్టెల్లో భద్రపరిచిరట. ఒక్కో పెట్టె అడుగు దాదాపు 9 అడుగుల పొడవు ఉంటుందట. అంటే ఎత్తు 3 అడుగుల ఎత్తు ఉంటుందట. 3 అడుగుల పొడవు, 3 అడుగుల ఎత్తు ఉంటుందట. 9 అడుగుల పొడవు, 3 అడుగుల ఎత్తు. 1805లో అప్పటి పూరి కలెక్టర్ చార్లెస్ గ్రోమ్ రూపొందించిన నివేదికలో రత్న భాండాగారపు అధికారిక సమాచారం మొదటిసారిగా బహిర్గతమైంది. రత్నాలు, మేలిమి బంగారం, వెండితో కూడిన 64 ఆభరణాలతో పాటు 128 బంగారు నాణ్యాలు, 1297 వెండి నాణ్యాలు, 106 రాగి నాణ్యాలు ఉన్నాయని ఆ నివేదికలో పేర్కొన్నారట. 1950 తర్వాత శ్రీ జగన్నాథ ఆలయ పరిపాలన చట్టం అమల్లోకి వచ్చినప్పుడు రూపొందించిన రికార్డ్ ఆఫ్ రైట్స్ ప్రకారం బయటి గదిలో 150 ఆభరణాలు, లోపలి గదిలో 180 ఆభరణాలు, 180 రకాల ఆభరణాలు, 146 వెండి వస్తువులు ఉన్నాయట. 1978లో చివరిసారిగా రూపొందించిన జాబితా ప్రకారం రత్న భాండాగారంలోని 2 గదుల్లో విలువైన రాళ్లు పొదిగిన దాదాపు 128 కిలోల బరువైన 454 బంగారు ఆభరణాలు, 221 కిలోల వెండి వస్తువులు ఉన్నాయట. ఆ తర్వాత 82, 85లో 2 సార్లు లోపలి గదిని తెరిచిన ఆభరణాల ఆడిట్ నిర్వహించలేదట. ఈయన రకరకాలుగా రాస్తున్నారు. విష సర్పాలు ఉంటాయి, అది ఉంటాయి, ఇవి ఉంటాయి అని రాస్తున్నారు. మరి విష సర్పాలు ఇవి ఉంటాయి ఎట్లా? ఇగో కానీ వీళ్ళు చాలా జాగ్రత్తగా విష సర్పాలు పట్టుకునే వాళ్ళ టీంతో కూడా లోపలికి వెళ్ళబోతున్నారట. దాదాపు 46 సంవత్సరాల తర్వాత ఈ గదిలో భద్రపరిచిన విలువైన ఆభరణాలను, ఇతర వస్తువులు లెక్కించడానికి ఒడిశా సర్కార్ అన్ని ఏర్పాట్లు చేసింది. చివరిసారిగా ఈ ఖజానాను 1978లో తెరిచి అందులోని సంపదను లెక్కించిరట. అప్పట్లో ఈ లెక్కింపు ప్రక్రియ 70 రోజుల పాటు కొనసాగిందట. తాము అధికారంలోకి వస్తే భాండాగారాన్ని తెరిపిస్తామని ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో బీజేపీ హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఒడిశా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ విశ్వనాథ్ అధ్యక్షతన 16 మంది సభ్యుల ఉన్నత స్థాయి కమిటీ నియమించింది. 14వ తేదీన భాండాగారం తెరవాలి అని ఈ కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. 14వ తేదీన ఉదయం కమిటీ సభ్యులంతా సంప్రదాయ వస్త్రధారణలో ఆలయం లోపలికి ప్రవేశించి తొలుత జగన్నాథ స్వామికి ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం ఖజానా ఉన్న గదిలోకి అధీకృత సిబ్బందితో పాటు పాములు పట్టే వ్యక్తి మొదటగా ప్రవేశిస్తారు. 4 దశాబ్దాలకు పైగా మూసి ఉన్న గదిని తెరవబోతుండడంతో అందులో భారీ విషసర్పాలు ఉంటాయన్న ఆందోళన కూడా ఉన్నదట. ఒకవేళ విషపురుగు కాటేసిన సత్వర చికిత్స కోసం వైద్య సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచారట. సో గత వారం రోజులుగా శాకాహారం మాత్రమే భుజిస్తూ పూర్తి నియమ నిష్టలు పాటిస్తున్నారట. ఖజానాలోని ఆభరణాల గుర్తింపు ప్రక్రియ స్వర్ణకారులతో పాటు వాతావరణ శాస్త్రవేత్తల బృందం పర్యవేక్షణలో జరగబోతున్నదట. అయితే ఇప్పుడు ఇది ఇవాళ ఎంత ఉందన్నది తెలియకపోవచ్చు. దాన్ని లెక్కించాలంటే గతంలోనే 70 డేస్ పట్టిందనంటే సరే ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, ఇంకా తొందరగా లెక్కించవచ్చు. కానీ దాన్ని అంతా తీసుకొచ్చి ఒక ప్లేస్లో పెడతారనమాట. ఇవాళ జరిగే ప్రక్రియ అది. సో నిన్న అక్కడ పూరి క్షేత్రంలో రత్న భాండార్ దానికి సంబంధించిన సైకత శిల్పాన్ని నిర్మించారు అక్కడ. సో ఇది నడుస్తూ ఉన్నది. చూడాలి మరి ఇప్పుడు ఆల్మోస్ట్ ఎంత ఉంటుంది ఏంటి అన్నది కొంత క్లారిటీ అయితే కనబడతా ఉన్నది. ఎన్ని కిలోలు ఉంటుంది
ఏంటి అన్నది. ఎందుకంటే గతంలో ఒకసారి ఆల్రెడీ 1978లో తెరిచి దాన్ని లెక్కించినారట.